సింహపురిలో 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ విక్టరీ కొట్టింది. గత 6 పర్యాయాలు ఆ పార్టీకి విజయం దూరమైనా ఇప్పుడు నియోజకవర్గంలో విజయం దక్కింది. అది కూడా బంపర్ మెజారిటీ సాధించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండేసార్లు గెలిచినా అక్కడ ఈసారి గెలుపుకు కారణం ఆయన మంత్రం. ప్రస్తుతం ఆయనను చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి మరి. నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. అలాంటి కంచుకోట గోడలు బద్దలయ్యాయి. ఆ కోటపై ఇప్పుడు టీడీపీ జెండా ఎగిరింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ నియోజకవర్గం టీడీపీకి కలిసిరానిదిగా మిగిలింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండేసార్లు అక్కడ ఆ పార్టీ గెలవగలిగింది. 1983, 1994లో అక్కడ టీడీపీ గెలిచింది. అంతకుముందు ఆ తర్వాత కాంగ్రెస్ మాత్రమే గెలుచుకుంటూ వస్తోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఖాతాలోకి నెల్లూరు సిటీ వెళ్ళింది. 1994 తర్వాత ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేకపోయింది. 6 పర్యాయాలు అంటే 30 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఎంత పోరాడినా గెలుపు మాత్రం దక్కలేదు. అలాంటి చోట ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. అది కూడా వైసీపీ సామాజిక సమీకరణ అస్త్రాన్ని ప్రయోగించిన అనూహ్య విజయం సాధించింది టీడీపీ. 70,542 ఓట్ల బంపర్ మెజారిటీతో పొంగూరు నారాయణ గెలిచారు. మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నా ఇక్కడ వైసీపీ డిప్యూటీ మేయర్ ఖలీల్ ను రంగంలోకి దించిన మైనారిటీ ఓటర్లు సైతం మెజారిటీగా నారాయణ వైపు నిలిచారు. గెలుపే దక్కని నియోజకవర్గంలో నారాయణ ఇంత మెజారిటీతో గెలవడం ఇక్కడ డబుల్ రికార్డ్. 2014లో ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు సిటీలో భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపు దాకా వెళ్లి తక్కువ ఓట్లతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేశారు నారాయణ. గతంలో చేసిన అభివృద్ధి, ఓడారన్న సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక తన కోసం కష్టపడ్డ క్యాడర్ కు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం పనిచేసిన క్యాడర్ కు ఏడాదికి 10 కోట్లతో వారి కుటుంబ క్షేమం, విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు. జీవితకాలం తన క్యాడర్ కు ఈ సాయం అందేలా తన తర్వాత కూడా కుటుంబ సభ్యులు దీన్ని కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి గెలుపే దక్కని చోట గెలవడం, భారీ మెజారిటీ దక్కడం, కార్యకర్తల సంక్షేమం, ఇలా అన్నింట్లో నారాయణ రికార్డు సాధించారు. గత 2014 సమయంలో ఏ శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారో అదే శాఖలకు మంత్రి పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గంటలోనే పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు నారాయణ. మొత్తంగా నారాయణ ఎమ్మెల్యేగా గెలవడం, ఆపై మంత్రిగా ఉండడం తమ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా మేలు జరిగే పరిణామం అంటున్నారు సింహపురి వాసులు.